హైదరాబాద్లోని 3 కమిషనరేట్లలో ప్రజా సమస్యలపై సమరశంఖం పూరించారు అధికారులు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు న్యూ కమిషనర్లు. ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా సత్వర పరిష్కారాల దిశగా చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏర్పడ్డ 3 కార్పొరేషన్లలో ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమంటున్నారు కమిషనర్లు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని శానిటేషన్, రోడ్ల మెయింటెనెన్స్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు 3 కార్పొరేషన్ల కమిషనర్లు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనరేట్ నుంచి విడిపోయిన సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో మొదటి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు న్యూ కమిషనర్స్. దీంతో 3 కమిషనరేట్ల పరిధిలో 80కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. కార్పొరేషన్ నూతన కార్యాలయాల్లో ఉన్నతాధికారులతో కలిసి ప్రజావాణికి హాజరయ్యారు కమిషనర్లు. సైబరాబాద్ కమిషనరేట్లో పబ్లిక్ నుంచి వినతులు స్వీకరించారు కమిషనర్ సృజన. మల్కాజ్గిరి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు అందుకున్నారు ఐఏఎస్ కృష్ణారెడ్డి. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల అర్జీలు తీసుకున్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో మొత్తం 15 ఫిర్యాదులు రాగా హైదరాబాద్ కమిషనర్ ఆర్వి కర్ణన్ కు 30కి పైగా వినతులు అందాయి. ఇటు సైబరాబాద్ కమిషనర్ సృజన మొత్తం 41 అర్జీలు అందుకున్నారు. ప్రజావాణి ఫిర్యాదులపై చాలా వేగంగా స్పందించాలని అధికారులు డిసైడ్ చేశారు. ఇటీవల స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ మెరుగైన సేవలు అందించడం, ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. దీంతో సమస్యల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు న్యూ కమిషనర్లు.